హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చెంచుపేటలో న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ చూడబోతున్నాం అండి. ఎప్పట్లాగే మనకి నమ్మకంగా కొత్త హౌసెస్ కట్టించే షేక్ అబ్దుల్ రహమాన్ గారు, బిల్డర్ గారు కట్టిన హౌస్ ఇది. ఈ బిల్డింగ్ వచ్చి మనకి డైమెన్షన్స్ 63x23, అంటే 23 విడ్త్, 63 డెప్త్. అలానే వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మొత్తం 1300 స్క్వేర్ ఫీట్ వచ్చింది. ఏరియా 1300 స్క్వేర్ ఫీట్ లో మనకి 45 స్క్వేర్ ఫీట్ గార్డెన్ ఏరియా కూడా ఉంది. అది మనం లాస్ట్లో చూద్దాం. అలానే ఇక్కడ సౌత్ వెస్ట్ సైడ్ మనకి స్టెప్స్ వచ్చినాయి. పార్కింగ్ ఏరియా కూడా మనకి మంచిగా వచ్చిందండి. వెస్ట్ సైడ్ పార్కింగ్ వచ్చింది. అలానే మనకు వెస్ట్ రోడ్ ఫేసింగ్ వచ్చిందండి, 40 ఫీట్ రోడ్డు. అలానే మన నార్త్ సైడ్ మనకి ఒక సందు వచ్చింది. ఈస్ట్ సైడ్ ఆఫ్ హౌస్ వెళ్ళొచ్చు. అలానే మనకి హౌస్ మొత్తం డోర్స్ కానీ అన్ని డోర్స్ పాలిష్ క్వాలిటీ టేక్తో చేయబడాయి. నో కాంప్రమైజ్ అండి క్వాలిటీలో. అలానే ఇప్పుడు మనం హౌస్ లోపలికి ఎంటర్ అయితే ఫస్ట్ మనకి హాల్ వస్తుంది వెస్ట్ సైడ్ నుంచి. చాలా అద్భుతంగా కట్టారండి. అన్నీ ఇప్పుడు లేటెస్ట్గా యూట్యూబ్లో మనం చూస్తుంటాం కదా, సిటీస్లో వాటిలో కడుతుంటారు. అలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కొత్తగా కట్టారు. సీలింగ్ చూసారు కదండి, చాలా అద్భుతంగా ఉంది. మనం ఎక్కడ లైటింగ్ కానీ ఆ న్యూ మోడర్న్ లుక్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ లేదు. అలానే మనకి సౌత్ వెస్ట్ సైడ్ మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. అలానే మనకి కబోర్డ్స్ కూడా మనకి స్లైడింగ్ కబోర్డ్స్. ఆ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అలానే మనం హాల్లోకి వస్తే టీవీ క్యాబినెట్ చూసారు కదండి, చాలా అద్భుతంగా ఉంది. చాలా మోడర్న్ లుక్ ఉంది. అలానే మనకి సీలింగ్ కూడా ఇది ప్రొఫైల్ లైటింగ్ సీలింగ్ అనమాట. ఇది అన్ని 5 స్టార్ హోటల్స్లో వాటిల్లో మనకు సింపుల్గా లైన్స్ చూపిస్తారు కదా, అలా ఉంది సీలింగ్ కూడా. జనరల్గా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఇట్లాంటి మంచిగా మోడర్న్ లుక్ ఉన్నాయి, చాలా అరుదండి మనకి. అలానే ఇప్పుడు మన చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పైన ప్రొఫైల్ సీలింగ్, అలానే స్లైడింగ్ కబోర్డ్స్ అన్నీ బాగా ఇచ్చారు. మన కిచెన్ కమ్ డైనింగ్ ఏరియాకి వస్తే కిచెన్ చూడండి, కంప్లీట్లీ ఒక మాడ్యులర్ కిచెన్ మోడల్లో సూపర్గా ఉంది, మోడర్న్ లుక్తో. జనరల్గా అందరూ వాడే విధంగా ఇవి కార్డ్బోర్డ్ షీట్స్ అట్లాంటివి వాడకుండా ఇక్కడ కొత్తగా వాడారండి. ఇది ప్రొఫైల్ గ్లాస్ వర్క్ మోడల్. లోపల లైటింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మా కిచెన్ లోపల ఈ ప్రొఫైల్ గ్లాస్ వర్క్ వల్ల లోపల ఉన్నవి కూడా కనిపిస్తాయి. గ్లాస్ అండ్ అల్యూమినియం ఫ్రేమ్తో తయారు చేస్తారు. ఇది లేటెస్ట్ అండి ఇది. అలానే మనకి కింద కిచెన్ క్యాబినెట్స్ అన్నీ అక్రైలిక్ షీట్స్ వాడారు. గ్లాస్ లుక్ ఉందండి. అలానే మనకి కిచెన్ నుంచి డైనింగ్ హాల్ నుంచి నార్త్ సైడ్ మనకి డోర్ ఒకటి ఉంది. మనకి చెప్పాం కదా, సందు లోపలికి వెళ్ళడానికి నార్త్ డోర్ ఒకటి ఉంది వాస్తు ప్రకారం అండి. అలానే మనకి ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఉంది. నార్త్ ఈస్ట్ సైడ్ మనకు వాస్తు ప్రకారం బోర్ కూడా ఉంది. ఇదంతా వాష్ ఏరియా అండి. అలానే మనకి సౌత్ ఈస్ట్ సైడ్ వాష్రూమ్ ఒకటి ఉంది. అలానే మనకి మనం ఫస్ట్లో చెప్పినట్టు గార్డెన్ ఏరియా ఒకటి పెట్టారండి. సౌత్ సైడ్ ఆఫ్ ది హౌస్ బిట్ ఒకటి వచ్చింది. కటింగ్ 45 స్క్వేర్ ఫీట్ మనకి గార్డెన్ ఏరియా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ కాంటాక్ట్ బిల్డర్ ఫర్ ఫర్దర్ మోర్ డీటెయిల్స్.